శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువుగారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వక్రించిన గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉండగా వీరు స్థిర చరాస్తుల వృద్ధి కొరకు బాగా కృషి చేస్తారు. భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. తోటలు ఏమన్నా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. లేదా స్థలాలు, పొలాలు ఇలాంటివి ఏమన్నా మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దాని మీద ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళేటటువంటి పరిస్థితి, అక్కడ మీరు మంచి పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ఎవరి జాతకంలో అయితే రాహు గారి స్థితి బాగుందో వారికి తప్పనిసరిగా దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అనేక విధాల మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి అని చెప్పి తెలియజేస్తూ, ధన సంపాదన విషయంలో కొద్దిగా ధనము తక్కువ వచ్చినా ఏమి చింతించకండి. ఆవార ఇంకొకసారి మీకు వచ్చే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు అయితే బాగా పెరుగుతాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నతి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురుగ్రహ జపాలు చెయ్యండి. గురువు ఆలయానికి వెళ్ళండి. గురువుని సందర్శించండి. వీలైతే మీకు సద్గురువులు ఉన్నట్టయితే సేవ చేయండి. మరింతగా మీ జీవితం శోభిస్తుంది. శుభం.